అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజు వచ్చేసి ఏంటమ్మా మొన్నే పెసరట్టు కదా అని మీరు అనుకోవచ్చు. అవును, ఆ రోజు పెసరట్టు చేశాను. ఈరోజు వచ్చేసి పెసరట్టు ఉప్మా చేస్తున్నాను. మీకైతే ఆల్రెడీ మన ఛానల్లో చెప్పాను పెసర్లు ఎలా నానబెట్టుకోవాలి, ఎలా ఎలా మిక్సీ పట్టాలని. నైటే నానబెట్టేశానండి. మార్నింగ్ లేచేసి పట్టేశాను. ఒక 2 అవర్స్ పక్కకు పెట్టేశాను. అండ్ మా వాళ్ళు ఇంకా లేచేసరికి 9-9:30 అవుతుంది. వాళ్ళ కోసం ఇంకా రెడీ చేసాను. ఉప్మా కూడా నేను ముందే ప్రిపేర్ చేసుకున్నానండి. నార్మల్ మన సుజీ రవ్వ ఉంటుంది కదా, ఆ ఉప్మా రవ్వనే దీంట్లో సర్దుకోవడం అన్నమాట. ఫస్ట్ ఒక గంట పిండి పోసుకొని చక్కగా ఉల్లిపాయలు వేసుకొని అటు ఇటు చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా కాల్చుకున్న తర్వాత మన ఈ ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అది దాంట్లో నీట్గా పెట్టేస్తే మన పెసరట్టు ఉప్మా రెడీ అయిపోయినట్టే అండి. ఆల్రెడీ నేనైతే మా మరిది గారు ఇంకా కుర్రాడు ఉంటాడు కదా, పొద్దున్నే వాళ్ళకి ప్రిపేర్ చేశాను అనమాట. వాళ్ళు ఎర్లీ మార్నింగే వెళ్ళిపోతారనమాట పనికి. అయితే నేను మా సార్ మా అత్తయ్య కొంచెం ఎలా ఉంది, బాగుందా? అదిరిపోయింది మామూలేదా? ఎన్ని మార్కులు ఇవ్వచ్చు? 100కి 90. థ్యాంక్ యూ. ఠీకే. మా సార్కి అయితే నచ్చేసిందండి. ఆయన మధ్యలో రివ్యూ ఇచ్చిండనమాట. ఇంకా నా కోసము అత్తయ్య కోసం అన్నమాట ఇది. నేనైతే లాస్ట్లో నెయ్యి వేసుకొని చేశాను. వాళ్ళు ఎప్పుడు తింటారా అని నేనైతే ఎదురు చూశాను. ఎందుకంటే మా అత్తయ్యకి మా సార్కి నెయ్యి పడదనమాట. వాళ్ళకి నచ్చదు, ఆ స్మెల్లే వాళ్ళు అవాయిడ్ చేస్తూ ఉంటారు. నాకు మా మరిది అయితే తినేస్తాడు. ఇంకా ఆ నెయ్యి బాటిల్ అయితే మా ఇంట్లో ఉంటుంది, నేను తెచ్చేసుకుంటాను. నాకు చిన్నప్పటి నుంచి దోశలో అయితే ఎప్పుడైనా నెయ్యి వేసుకోవడం ఇష్టమే. ఎప్పుడన్నా రెగ్యులర్గా ఇంకా వేసుకుంటూ ఉంటాను. కొంచెం పొద్దుగా అయిపోతున్నాను ఈ మధ్య, చాలా తగ్గించేసాను నెయ్యిని. చాలా వరకు అయితే నెయ్యి అయితే ఫుల్గా తినేస్తాను. ఇంకా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నెయ్యి ఫ్లేవర్స్ ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం నెయ్యితో ట్రై చేయండి. నిజంగా అంటే చాలా బాగుంటుంది. ఈ దోశ అయితే నా కోసమే నెయ్యితో చేసుకుంటున్నాను. ఇంకా మా అత్తయ్యకి మా సారు తినడం అయిపోయింది. నెయ్యి బాటిల్ అయితే నేను డీమార్ట్లో తెచ్చుకుంటానండి. గీ వేసుకొని నేను చేసుకుంటున్నాను. నేను చెప్తున్నాను కదా, నాకైతే నెయ్యి అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అమ్మ నాకు చాలా నెయ్యితో చిన్నప్పుడు బాగా తినిపెట్టేది అనమాట. అందుకే నెయ్యి అంటే స్వీట్లో కూడా నెయ్యి వేసుకొని బాగా తింటాను. చాలా బాగుంటుంది. కొంతమందికి ఎందుకో ఇష్టం ఉండదు, నాకు తెలియదు. బట్ అంతేలేండి, చిన్నప్పటి నుంచి ఇష్టం ఉన్న వాళ్ళకే ఇష్టం ఉంటుంది. మా అత్తమ్మకి అయితే పెరుగు, నెయ్యి ఇంక ఇవైతే చాలా దూరంగా ఉంటుంది అన్నమాట. మా సార్ తింటాడు కానీ స్మెల్ రాకుండా చేస్తే తింటాడు, తక్కువ అన్నమాట, ఎక్కువ తిండు. మా మరిదికి అయితే ఇంకా అలాంటిది ఏం లేదు, నాలాగానే అన్నీ తినేస్తాడు. అండ్ మీరు కూడా మీ ఇంట్లో మార్నింగ్ టిఫిన్ ఏంటో కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. 170 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు, ఇంకా వస్తారు. ఆశతో పెడుతూనే ఉంటాను వీడియోస్, అయితే ఆపను, రెగ్యులర్గా వస్తూనే ఉంటాయండి. కొంచెం మన ఛానల్ని నచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నచ్చితేనే చేయండి, నచ్చకపోతే వద్దులేండి. ఇంకా ఈ వీడియో అయితే ఇంతవరకేనండి. మీరు కూడా మీరు మార్నింగ్ ఏం తిన్నారు ఏంటి కామెంట్ అయితే చేయండి. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కామెంట్ చేయట్లేదు, కొత్త ఛానల్ కదా ఇప్పుడే ఏంటి అనుకుంటున్నారేమో. పర్లేదు, ముందు వస్తూ ఉంటాయని వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తూనే ఉంటాను. అండ్ లెంత్ వీడియోలో ఎందుకు పోస్ట్ చేస్తున్నాం అని కొంతమంది అడుగుతున్నారండి. లెంతే బాగుంటుంది కదా, ఎందుకు షార్ట్స్ చాలా తక్కువ. ఛానల్కి గ్రోతింగ్ ఉండాలంటే లెంతే బెస్ట్ అంట. నేనైతే ఛానల్స్లలో వింటూ ఉన్నమాట. ఓకే అండి, వీడియో అయితే ఇంతవరకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బై బై, సీ టుమారో.